నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎందుకు బీజేపీ వైపు మొగ్గు చూపాలని అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు? వ్యాపారంలో బెస్ట్ ఫ్రెండు, రాజకీయంలో బెస్ట్ ఫ్రెండు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి పార్ట్నర్ ఏది జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం. 5 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రి పరిపాలనలో కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే. పిఎల్ఆర్ ఆ కన్స్ట్రక్షన్స్, పిఎల్ఆర్ వాటికి సంబంధించినటువంటి ఆ మైనింగ్స్, ప్రతిదీ కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో మంత్రిగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో పొంగనూరు శాసనసభ్యుడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమో ఎంపీగా రాజంపేట లోక్సభ పక్ష నేతగా. మొత్తం ఇంకా వాళ్ళు ఏంటి మనం అనుకున్నాం కదా, భాగస్వాముల కింద లెక్క. బెస్ట్ ఫ్రెండ్ అని అన్నావు కదా, ఆయనే బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అన్న ప్రచారం మనం చేసే ప్రచారం, మీడియా చేసే ప్రచారం కాదు. అది మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పాడు. బీజేపీ ఎమ్మెల్యేనే అన్నారు కదా, ఏమని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడు, వాళ్ళ తండ్రి మీద కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ముందు వెనక ఆడుతుంటే, కాదు మన భవిష్యత్తు మనకు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మనం మునిగిపోవటానికి సిద్ధంగా లేము అని అంటూ మిథున్ రెడ్డి తండ్రిని ఒత్తిడి చేస్తున్నట్టు. ఒక 3 లోక్సభ సభ్యులు, అసలు రాజ్యసభ పక్షం మొత్తం కూడా బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం దీంట్లో ఇప్పుడు హాట్ టాపిక్ మిథున్ రెడ్డి. ఎందుకని? వాళ్ళకి సంబంధించినటువంటి మరి పనులు చేసిన తాలూకు బిల్లులు నీకు 100 కోట్ల పెండింగ్. ఆల్రెడీ ఎప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం గెలుస్తోంది అన్న సమాచారం రాకముందే వాళ్ళ మెషినరీ మొత్తం సౌత్ ఆఫ్రికాకి పంపించేశారు. దాని మీద గొడవ కూడా జరిగింది, రచ్చ అయిందనమాట. కృష్ణపట్నం పోర్ట్ నుండి హెవీ మెషినరీ పెద్దిరెడ్డి నీకు కౌంటింగ్ ముందే సౌత్ ఆఫ్రికా పంపించేస్తుంటే ఇక ఓడిపోతున్నాం అనేది తెలిసిపోయింది. అందుకే వీళ్ళు ఇక్కడ డేరా ఎత్తివేశారు అని అనుకున్న దీంట్లో ఆయన ఏమన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, మాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో, ఈ మెషినరీ అటు తీసుకువెళ్తుంటాం, అవి ఇక్కడికి తెస్తుంటాం, ఏదో బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు అట్లాగే ఈ ప్రచారానికి కూడా మిథున్ రెడ్డి బిల్డప్ ఇచ్చాడు. ఏమని, ఏంటి ఇట్లా ప్రచారం జరుగుతోందన్న వార్తలు నీకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీకు ఇదే న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు ఏమన్నాడు మిథున్ రెడ్డి, రామ్ అసలు నేను పార్టీ మారే ప్రసక్తే లేదన్నా. అది మామూలుగా చూయింగం డైలాగ్. ఎవరు పార్టీ మారుతున్నాడన్నా వాడి దగ్గరికి పోయి మనం మైక్ పెడితే టపక్మని అనే మాట అదే. కానీ వాళ్ళు మరుసటి రోజే కండవాళ్ళు కప్పుకోవడం మనం చూసాం. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో అయినా అదే సినిమా నడుస్తున్న దీంట్లో మిథున్ రెడ్డి కాషాయ కండవ కప్పుకునేది ఇప్పుడు ఆయన చెప్పచ్చు ఏమని, నేను జగన్మోహన్ రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ అని, నా మీద ఈ ప్రచారం ఇవాళ కాదు 15 ఏళ్ళగా జరుగుతానే ఉంది, మేమేమైనా మారామా అని అంటే అని ఉండొచ్చు. ఎవరికైనా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. మిథున్ రెడ్డి వయసు తక్కువ, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్సెట్. ఆయన ఇంకేంటి, ఇంకా ఆయనకి మళ్ళా మంత్రి అవుతాడని, ఇంకో 5 ఏళ్ల తర్వాత జగన్ సీఎం అవుతాడని ఈ ఆశలేమీ లేవు. చేసినంత చేశాడు సుదీర్ఘకాలం. ఆయన కూడా 7-8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దీంట్లో ఇప్పుడు ఇక అసెంబ్లీలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఉండాలి. ఎవరు? తండ్రి. కొడుకు భవిష్యత్ అలా కాదు. మిథున్ రెడ్డి ఏంటి, ఇవాళ మరి బీజేపీలోకి వెళ్తేనే అతనికి అవకాశాలు బాగుంటాయి. రేపొద్దున కూడా అక్కడ బీజేపీకి కూడా ఒక నాయకుడు కావాలా. ఇటు ఆర్థిక బలం, అంగబలం పుష్కలంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మీద కూడా ఈ కాంట్రాక్టులకు సంబంధించి, వర్కులకు సంబంధించిన ఇవే కానీ బీజేపీ అతన్ని దూరం పెట్టడానికి అతని పైనేమి హత్య కేసులు, అవినీతి కేసులు, వీటిల్లో రక్తపు మరకలు అంటినాడేమీ కాదనమాట.
ఆదినారాయణ రెడ్డి కూడా ఏమన్నారు, అవినాష్ రెడ్డి తప్ప మేము ఎవరినైనా తీసుకోవడానికి మా బీజేపీ పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బీజేపీ బలపడాలమ్మా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి బీజేపీ రావాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం. మనం చూసాం తెలంగాణలో బీజేపీ ఎలా చాప కింద నీరులాగా చొచ్చుకుపోయిందో మనం చూసాం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నువ్వా నేనా అని నడుస్తోంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం 17 పార్లమెంట్ సీట్లలో వాళ్ళకి 8 వీళ్ళకి 8 కొట్టేశారు, పంచుకున్నారు 50-50 అనమాట. బీఆర్ఎస్ కొట్టుకుపోయింది, ఇంకా కనిపించేశారు. రేపు అక్కడ కూడా అదే జరుగుద్ది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమవుతుంది, ఇంకా బీజేపీ, తెలుగుదేశం, జనసేనదే భవిష్యత్ అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఇంకా భవిష్యత్తు లేదు అనేది వాళ్ళ కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా వెళ్తాం. నేనున్నా, నేను నిలబడతా, నేను దృఢంగా ఉంటానన్న విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో కల్పించలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు పార్టీని పోయే పరిస్థితి ఉందని. కానీ ఈ పార్టీ గురించి, వైసీపీ పార్టీ గురించి ఏంటంటే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఏంటంటే వైసీపీ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కల్పిస్తామని చెప్పేసి, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళి ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ గారితో భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా మరి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు బెంగళూరులో అదే జరుగుతోందని, అసలు ఆయన యలహంక ప్యాలెస్కి హడావుడిగా పులివెందుల 5 రోజుల పర్యటన 3 రోజులకి ముగించుకుని వెళ్ళిపోయింది కూడా శివకుమార్తో చర్చల నిమిత్తం. ఏదో కండిషన్ పెట్టాడని, ఏంటి షర్మిల పగ్గాలు షర్మిల నుంచి తీసేయాలి, షర్మిలను కనుక ఆ పదవి నుంచి తొలగించినట్లయితే నేను పార్టీ కలపటానికి సిద్ధం అన్నట్టుగా మరి జగన్ రాయబారం పంపాడని. మిథున్ రెడ్డి భవిష్యత్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి తెలుగుగలాడు, పెద్దిరెడ్డిది కూడా రాజకీయ కుటుంబం. ఏది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఎత్తుక్కుంటారు. రేపు రాబోయే కాలంలో బీజేపీయే ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో 33వ నాటికి కాంగ్రెస్ వస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్లో విలీనం జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్నా వాళ్ళు కావడానికి సిద్ధంగా ఉండరు. పైపెచ్చు ఇదే కారణం, ఇదే వంక చూపించి వాళ్ళు బీజేపీలో చేరిపోతారు. మా యొక్క అభిమతానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నాడని ఆ నెపం జగన్ మీద వేసేస్తాడు. దూకటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వంకల కోసం ఎతుకుతున్నారు. ఇవాళ కాకపోతే రేపు పొద్దున ఏదో ఒక వంక దొరుకుద్ది, దూకేయడం ఖాయం. అంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఒకరే కాకుండా ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా కూడా ఎవరెవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది. చిన్న స్థాయి నుంచి వెళ్ళి పెద్ద వరకు ఉన్న వాళ్ళందరితో వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా దానికోసమే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరికి మొహం చూపెట్టే అవకాశం కూడా లేదు అన్నట్టు మరి వార్తలు వస్తుంది. మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ 2వ రోజే ఎగ్గొట్టేసి పులివెందులు వెళ్ళిపోయాడో ఆ రోజే భవిష్యత్తు అందరికి అర్థమైపోయింది. ఈ పార్టీ పరిస్థితి, ఈ పార్టీ ఉండదు అని. ఇతను పార్టీ నడపడానికి సిద్ధంగా లేడు. ఇతను పార్టీని నడిపేవాడైతే 2వ రోజు అసెంబ్లీ బాయ్కాట్ చేసేవాడు కాదు. 2వ రోజు అసెంబ్లీకి వెళ్ళేవాడు, ధైర్యంగా నిలబడేవాడు, అయ్యన్న పాత్రుడిని స్టేజ్ మీద చైర్ దాకా తీసుకువెళ్ళి కూర్చోబెట్టేవాడు, హుందాతనాన్ని చూపించేవాడు. ఎప్పుడైతే నీకు అసెంబ్లీ వదిలేసి తాడేపల్లి వెళ్ళిపోయి పడుకున్నాడో, అక్కడ కూడా ప్రశాంతత లేకుండా పులివెందుల పారిపోయాడో, పులివెందుల్లో ప్రశాంతత లేకుండా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఎన్నాళ్ళు ఉంటాడు, అక్కడి నుంచి కూడా లండన్ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడని సమాచారం. ఇలాంటి ప్రచారం నేపథ్యంలో జగన్తో పాటు బంగాళాఖాతంలో కట్టగట్టుకుని దూకటానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా లేరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.